Hi friends, welcome to Vinod Kumar Royals Ongole Cows Breeding Farm friends. ఇంకా విషయానికి వస్తే మా ఒంగోలు జాతి ఆవుల కోసం నేను ప్రతిరోజు ఆవులకి అందించే దానా దినుసులు లేదా మేత గురించి ఈరోజు మన టాపిక్. ఇక్కడ మీరు గమనించినట్లయితే 9 బ్యాగులు మరియు 1 మిల్డర్ మిక్చరు ఉన్నాయి, టోటల్ 10. అవేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. వేరుశెనగ పిండి, చెక్క, ఉప్పు, మినప్పొట్టు, మిల్డర్ మిక్చర్, గోధుమ పొట్టు, పెసర పొట్టు, తాంబూలం కింద శనగ పొట్టు, సీర్నూకలు, జొన్న పిండి, మొక్కజొన్న పిండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ దాన మిశ్రమాలన్నీ మన ఆవులకి అందించినట్లయితే వాటికి మాంసకృతులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాల మిశ్రమం ఇవన్నీ బాగా శక్తిని సమకూర్చి అవి సకాలంలో ఎదకు వచ్చి బాగా బలంగా తయారయ్యి ఆవులు చూసేదానికి నున్నంగా ఉంటాయి. ఒకవేళ ఈ దానాలు కానీ ఇవ్వకపోతే ఆవులు అంత బలం మీద ఉండవు, బ్యాలెన్స్ తప్పి కొంచెం బలం తగ్గి బక్కగా తయారవుతాయి. ఇవన్నీ కలిపిన మిశ్రమం మినప్పొట్టు, గోధుమ పొట్టు, పెసరపొట్టు, తవుడు, మొక్కజొన్న పిండి. ఈ దానాన్ని ఉదయం బకెట్లో నానేసి సాయంత్రం బకెట్లో నానేసి మరుసటి రోజు ఉదయం ఆవులకి అనేది నేను అందిస్తుంటాను. ఈ ఆవులకి అందించేటప్పుడు ఒక్కొక్క ఆవుకి 50 గ్రాముల చొప్పున మిల్డర్ మిక్చర్ అనేది నేను దానా రూపంలో ఆవులకి ఇస్తూ ఉంటాను. ఆవులకి అన్నీ కలిపిన మిశ్రమం దానా అందిస్తే ఆవులు చాలా ఎంతో ఇష్టంగా తింటాయి. దానా మిశ్రమం ఈ కింద తెలిపిన విధంగా మీరు తయారు చేసుకోవచ్చు. ఈ పట్టికలో మీరు గమనించినట్లయితే పైనుంచి కిందకి చూడాలి. ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1, ఫిఫ్త్ 1 ఆప్షన్ వైజ్గా మీకు అర్థమవుతుంది ఏ విధంగా కలుపుకోవాలనేది. అలా మా ఒంగోలు జాతి ఆవుల కోసం తయారు చేసిన దానా మిశ్రమాన్ని మొత్తం ఒక 10 గోతాల్లోకి ఎత్తి మా ఒంగోలు జాతి ఆవుల షెడ్లో చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఈ 10 బ్యాగులు అనేది మేము స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఒకటి అయిపోయిన తర్వాత మరొకటి వాడుతూ ఉంటాము. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.